सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ओम शांति शांति शांति। మనం వివేక చూడమనిలో విచారణ చేస్తుంటే మనోమయ కోశం గురించి విచారణ చేస్తున్నాం. మనోమయ కోశంలో రెండు ప్రకారాలైన మనసే సంసారము, సంసారమే మనసు, మనసే అజ్ఞానము, అజ్ఞానమే మనసు అని తెలుసుకున్నాము. అందుకే అదే మనసుని మనము శుద్ధీకరణం చేసుకుంటే శాస్త్రము మళ్ళీ గురువుల ద్వారా శుద్ధీకరణం కలిగిందంటే మళ్ళీ అదే మనసు మనకు మోక్షాన్ని ఇస్తుంది. అందుకే నిన్న రాగ నిర్మూలనేన సర్వకర్మ త్యక్త్వా శ్రవణాదిభిః అంతర్నిష్టస్య శ్రద్ధాలోహో బుద్ధి విక్షేపస్య నా ఏవ అవసరః. రాగ నిర్మూలేన అంటే విషయాలలో రాగాన్ని నిర్మూలంగా తొలగించుకున్న తర్వాత అన్ని కర్మలకు సన్యాసము తీసుకొని శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా అంతర్నిష్టస్య శ్రద్ధాలోహు, ఎవరికి కేవలం అంతర్ముఖమైపోతుందో మనసు ఆత్మ గురించే చింతన చేస్తూ ఉంటుంది. వాళ్ళు శ్రద్ధాళులు నోరు విప్పితే ఆత్మ గురించి మాట్లాడుకుంటారు, ప్రపంచం గురించి అసలు మాట్లాడుకోరు. ఇప్పుడు రిషికేశ్ కైలాసాశ్రమంలో ఒక మండలేశ్వర దివ్యానంద మహారాజ్, ఆయనకు 25 సంవత్సరాల వరకు భారతదేశంలో ఎవరు ప్రధానమంత్రి అయినారనే విషయం కూడా తెలియదు. ఆయన వ్యవహారం అంత గంభీరంగా ఉండేది. కొన్ని రోజులు గుహలో ఉన్నాడు, దాని తర్వాత స్వర్గాశ్రమం కుటియా అని అక్కడ సపరేట్ ఉంటే ఆయన దగ్గరికి పోయి ప్రపంచం విషయాలు మాట్లాడేదాన్ని కూడా భయపడేవాళ్ళు. అట్లా పెట్టుకున్నాడు వ్యవహారం. నువ్వు పరమాత్మ గురించి కాకుండా, మోక్షం గురించి కాకుండా వేరే మాటలు మాట్లాడేటుంటే నా దగ్గరికి రావద్దు, నాకు దాని గురించి ఇంట్రెస్ట్ లేదు. నీకు మోక్షం పొందాలని ఉంటే, ఆ మోక్ష సాధనల గురించి నువ్వేమన్నా తెలుసుకోవాలనుకుంటే దాని గురించి నువ్వేమన్నా ప్రశ్న అడుగు, దాని గురించి నేను సమాధానం ఇస్తానని చెప్పేసి. ఎందుకంటే మనమే అవకాశం ఇస్తుంటాం. రిషికేశ్ కైలాసాశ్రమం దివ్యానంద సరస్వతి ఇప్పుడు ఉన్నారు, ఆయనే మండలేశ్వర్గా ఉన్నాడు. ఇంకా ఆశ్రమం మహంత్ అయిన తర్వాత కొద్దిగా వ్యవహారంలో అది ఇది చేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా తెలిసిపోతుంది, భారతదేశ ప్రధానమంత్రి ఎవరన్నది కొద్దిగా తెలిసిపోతుంది. కానీ కేవలం శ్రవణమన నిధిధ్యాసనాలు చేసినప్పుడు ఆయన సపరేట్గా కుటియా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరుపై ప్రపంచం విషయాలు ఒక్కటి మాట్లాడడానికి అవకాశం లేదు. ఇప్పుడు కూడా అంతే, చాలా వేల లక్షల మందిలో భక్తులు ఉన్నారు. ఆశ్రమం చాలా పాత ఆశ్రమం. రోజు వాళ్ళ కోసము ఉదయము ఒక అరగంట, అంతే 15 నిమిషాలే. కొద్దిగా ఎవరన్నా మంచి భక్తులు ఉంటే ఇంకొక 15 నిమిషాలు. అది ఎప్పుడు 10 నుంచి 10:25 వరకు ఆయన బయట వాళ్ళకు మాట్లాడేది. 10 గంటల నుంచి 25 నిమిషాలు ఇస్తాడు ఉదయం. మళ్ళీ సాయంత్రము ఆయన వాకింగ్కి పోతాడు గంగానదికి. గంగానదికి పోయినప్పుడు ఆయనతో పాటు వాకింగ్ నడుచుకుంటూ అప్పుడు ఏదన్నా అక్కడ గంగాలో నీళ్ళు కొద్దిగా నెత్తి మీద వేసుకొని కాసేపు కూర్చుంటాడు. అక్కడ ఒక 10-15 నిమిషాల్లో ఎవరన్నా ఏమైనా చెప్పాలో మాట్లాడాలనుకుంటే అంతే. ఇంకా దాని తర్వాత ఎవరికి అవకాశమే లేదు. భక్తులకి ఎవరికి ఇంతే, రోజుకు ఒక 45 నిమిషాలు లేదా ఒక గంట సేపు అంతే భక్తుల కోసం. గంట సేపు కన్నా ఎక్కువ బయట వాళ్ళకి అవకాశమే లేదు. వాళ్ళు ఎవరన్నా ఏదన్నా వస్తే కానీ ఆ ఇంటి రామాయణాలు, ఆ పురాణాలు విన్నికి నోరు మూసే అంటాడు, డైరెక్ట్గా చెప్పేస్తాడు, ఆపేసిడి అంటాడు. నా భార్య కొట్టే, నా మొగుడు గిచ్చే, నా కొడుకు లేదు, నాకు పిల్లలు లేరంటే అవన్నీ ఉంటే ఇక్కడ రాకు. నీకు జ్ఞానం కావాలా, మోక్షం గురించి ఏమని ఉంటే దాని గురించి మాట్లాడు. నీ లొల్లి, నీ సంసారాన్ని వినేకి నాకు ఓపిక లేదు, మాకు వేరే పనులు ఉన్నాయి. మీ గలీజుని వచ్చి మాకు రుద్దకండి. అవకాశమే ఇవ్వడు, ఎందుకంటే అది నేర్పాలి. చోటా మహారాజు ఆయన కూడా అంతే. ఆయన కూడా దగ్గర కూడా పోతున్నప్పుడు ఆయన అంటే కొద్దిగా
సాఫ్ట్గా ఉండేవాడు. ఇప్పుడున్న ఆయనైతే బాగా గట్టి స్ట్రిక్ట్. ఏమన్నా టాపిక్ కొద్దిగా డైవర్ట్ అయిపోతే కానీ నోరు మూసే అంటాడు, ఆపే అంటాడు, రుకే రుకే ఇసుకే బారే में कुछ है మోక్షం గురించి ఏమైనా ఉంటే చెప్పు, లేకపోతే కానీ ఆపేసి. నా దగ్గర నీ లొల్లిలో అవన్నీ వినడానికి నాకు ఓపిక లేదు, నా దగ్గర సమయం కూడా లేదు, నేను వినదలుచుకోలేదు అని చెప్పేసి. చోటా మహారాజ్ ఏం చేస్తుందంటే ఎవరన్నా ఇట్లే డైవర్ట్ అయిపోతే పరమాత్మ మాట్లాడుతూ ఇంకా సంసారం గురించే చెప్తారు. నా కొడుకు ఇట్లా, నా కోడలు ఇట్లా, నాకు ఈ కష్టాలు, నాకు ఆ కష్టాలు. ఆయన సంస్కృతంలో మాట్లాడేసేవాడంట. ఇంకా సంస్కృతంలో మాట్లాడేస్తే కానీ ఇంకా వీళ్ళకి మాట నడదు కదా, ఇంకా వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకొని ఆపేసేవాళ్ళంట. అనాత్మ గురించి మాట్లాడరు సాధకులైన వాళ్ళు, అవకాశం ఇవ్వరు. ఎంతోమంది ఇది తెలియక ఊరికి రాజకీయాల గురించి, దేశాల గురించి, దాని గురించి మోదీ దీది అనుకుంటారు. వాళ్ళు ఇంకా బహిర్ముఖత పోలేదు అని. బహిర్ముఖత పోనందుకు ఇంకా ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమీ ఇంపార్టెంట్ లేదు. అందుకే అంతర్నిష్టస్య శ్రద్ధాలోహో, అంతర్ముఖి అయిన వ్యక్తి దగ్గర ఇలాంటి బయట విషయాలు అస్సలు నోరు విప్పరు. అంత సమయం కూడా ఉంటుంది. ఎందుకంటే అవకాశం ఇచ్చామో, మనమే అవకాశం ఇస్తే వాళ్ళు ఎంట్రీ అయిపోతారు. ఇప్పుడు ఎవరన్నా కానీ స్నేహితులు కానీ వాళ్ళు కానీ ఒకసారి మంచిగా మాట్లాడుకుంటూ గొడవలు అయిపోతాయి. ఏదో మాటకు మాట వాద వివాదాలకు వచ్చేసి. అవకాశం ఇచ్చింది ఎవరు? మనమే కదా. వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చింది మనమే కదా. వాళ్ళకి స్పేస్ ఇచ్చింది మనమే. మన జీవితాలకు రాండి, వచ్చి దూరి నన్ను డిస్టర్బ్ చేయండి అని మనమే వాళ్ళని ఆహ్వానించి మళ్ళీ మనమే డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ సమస్యలు అంటే ఎట్లా? అవకాశమే ఇవ్వద్దు. అవకాశం ఇస్తే వచ్చి దూరేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మంచి మాట చెప్పాడు. మనం అవకాశం ఇస్తేనే ఇక్కడ అంతర్నిష్టస్య శ్రద్ధాలుహో బుద్ధి విక్షేపస్య నా ఏవ అవసరః. ఆయనకు విక్షేపం అవ్వడానికి అవసరమే లేదు, ఛాన్సే ఇవ్వడాయన. విక్షేపం ఎప్పుడైతుంది? సంసారంలో ఉన్న వ్యక్తుల గురించి, సంసారం గురించి మాట్లాడుకునే వ్యక్తుల గురించి నువ్వు ఫ్రెండ్షిప్ సాహసం చేస్తే వాళ్ళు ఎప్పుడూ ఆ సంసారం గురించినే మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఏం తెలిసిందో దాని గురించినే మాట్లాడతారు. అదేమో పనికి రాని వస్తుంది. ఇప్పుడు దేని గురించైనా ఎక్కువ చింతన చేస్తే కన్నా అదే మనం అయిపోతాం. అందుకే మనము పరమాత్మని చింతలు తప్పితే వేరే చింతలు చేయకూడదు. ఇప్పుడు పరమాత్మని గురించి రోజుకి అరగంట పరమాత్మ చింత చేసి ఎవరో ఒక సాంసారికమైన మిత్రుడు వచ్చేస్తే వాడు నీకు 4-5 గంటలు వాడి కథంతా చెప్పి నీ షోలో ఊదేస్తే ఏది ఎక్కువ విన్నావు? పరమాత్మ గురించి అరగంట విన్నావు, వాడి లొల్లి 5-6 గంటలు విన్నావు. నీ మనసులో ఏది ప్రభావం ఎక్కువ ఉంటుంది? ఆ మాట ఎవరిది, ఎవరి లొల్లిలో ఆ పురాణాలు వినింటావో అదే ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకే అవకాశం ఇవ్వకూడదు. సాధకులైన వాళ్ళకి అవన్నీ ఏముంటుందో అందరి ఇంట్లో ఉన్న దోసులకు తూట్లే ఉంటాయి, రంధ్రాలే ఉంటాయి. అన్ని చోట్ల ఒకటే సమస్య. అందరు దుఃఖాలకి నా దుఃఖానికి నేను కారణమని ఎవరు చెప్పుకోరు. నా దుఃఖానికి భార్య కారణం, పిల్లల కారణం, వాళ్ళు వీళ్ళు స్నేహితుల కారణం, ఊర్లో ఉన్న వాళ్ళ కారణం. ఎప్పుడు మన దుఃఖాలకి బయట వాళ్ళే కారణాలని చెప్పుకుంటాం. ప్రతి ఒక్క జీవుని స్వభావం ఇదే స్టోరీ అన్ని చోట్ల ఉంటుంది. ఎన్ని స్టోరీలు వింటావు? ఎందుకు వింటావు? వినడం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? నీకేమైనా శాంతి వస్తుందా? కొన్ని దుఃఖాంతమైన సినిమాలు చూస్తేనే మనకు ఏడుపు వచ్చేస్తుంది. అలాంటిది బయట ఉన్న సమస్యలన్నీ నువ్వు వింటా ఉంటే నీ తల నెత్తినొప్పి వస్తుంది. ఎందుకు? డస్ట్బిన్ మన బుర్రేం డస్ట్బిన్ కాదు కదా, ఆ చెత్త ఈ చెత్త అంతా నింపుకోవడానికి. కేవలం పరమాత్మ గురించి మాట్లాడాలి, అలవాటు చేసుకోవాలి, చెప్పేయాలి. ఒకసారి చూడు నాయనా, నేను ఇక సంసారం వద్దనుకున్నాను, పరమాత్మను పొందాలనుకుని నేను మోక్షాన్ని పొందడానికి ఇటు వచ్చాను. మనం మాట్లాడుకుంటే కానీ ఇంకా పరమాత్మ గురించి మాట్లాడుకోవాలి. లేదు నీ దగ్గర ఎక్కువ పరమాత్మ గురించి మాట్లాడుకోవడానికి శబ్దాలు లేదంటే కానీ నేను చెప్తాను, నువ్వు విను. నాకు అవన్నీ స్టోరీలని నువ్వు చెప్పకు. ఇప్పుడే నా బుర్రలో అనాది కాలం నుంచి పనికిరాని సంస్కారాలు ఎన్నో ఉన్నాయి. వాటిని తొలగించుకోవడమే పెద్ద పనిగా ఉంది నాకు. ఇంకా నువ్వు కొత్తవన్నీ లేనిపోనివన్నీ నా బుర్రలో దొరకకు. ఉన్నవి తీసుకోవడమే కష్టమైపోయింది అని. అందుకే ఈ అంతర్ముఖ్యులైన వాళ్ళు మూగవాళ్ళలాగా ఉంటారు. మేము చదువుకున్న ఆశ్రమంలో సాధువులు ఎంత ఏకాంతంగా ఉండాలంటే ఒకరి పేర్లు ఇంకొకరికి తెలిసేది కాదు. ఒకే ఆశ్రమంలో 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా
ఒక సాధువు పేరు ఇంకో సాధువుకు తెలీదు, అట్లా జీవించారు. అనవసరంగా ఎవరు మాట్లాడుకోవాలనిపించలేదు, స్నేహం చేయాలనిపించుకోలేదు వాళ్ళకు, ఏకాంతం. ఒకసారి ఏమైపోయిందంటే ఉదయం పూట్ల హారతి ఉండేది కాదు. సన్యాసులకి ఏమి నియమాలు ఉండవు, ఇది చేయాలా అది చేయాలి చేయాలని. ఇంకొక చోటు కూర్చొని భిక్ష చేస్తున్నాం కాబట్టి ఆశ్రమం నియమాల ద్వారా కొన్ని మహిమ స్తోత్రాలు, ఏదైనా ఒక మందిరం ఉంటే కన్నా మందిరంలో పూజలు, ఒక హారతి చేయాలని నియమం ఉంటుంది అంతే. లేకపోతే బయట పరివ్రాజక జీవనం చేసే సాధువుకి ఏమీ నియమాలు ఉండవు, అది చేయాలి ఇది చేయాలి నియమాలే ఉండవు. ఆయన ఇష్టం వచ్చినట్లు ఉంటాడు. ఆశ్రమంలో కూర్చొని తింటున్నాం కాబట్టి కొన్ని నియమాలు ఉంటాయి. కేవలం సాయంత్రం పూట్ల ఒక హారతి, మహిమ స్తోత్రము, అది నియమం పెట్టారంట. ఉదయం పూట్ల హారతి ఉండేది కాదు. సాధువులు ఎంత ఏకాంతంలో ఉండేవాళ్ళంటే, ఒకరోజు ఒక సాధు రూమ్లోనే ఇంకా లాకేసుకొని ధ్యానమో జపమో చేసుకుంటున్నాడు, లోపలే శరీరం వదిలిపెట్టేస్తే ఇంకా ఒకరికొకరు మాట్లాడుకునేది లేదు, ఎవరు జోలికి పోయేది లేదు, ఇంకా ఎవరు పట్టించుకోలేదు. అది 2 రోజులు అయిపోయిన తర్వాత విపరీతమైన ఇంకా దుర్గంధం, స్మెల్ బయటకు రానికి స్టార్ట్ అయిపోయింది. లోపల నుంచి లాక్ అయిపోయింది. ఇంకా ఆ లాక్ తీస్తే కానీ ఆ దుర్గంధంతో దాన్ని తీసుకొని గంగా నదిలోకి వేస్తారు సాధువుల్ని. భూమిలో పూడ్చిపెడతారు, లేదా నదిలో వేసేస్తారు. ఇంకా దాన్ని అక్కడి నుంచి తీసుకొని గంగా నదిలో కూడా నీకు చాలా కష్టపడ్డారంట. ఆ స్మెల్కి దూరం ఉంటేనే వాంతికి వచ్చేస్తుంది. ఇంకా దాన్ని ఎవరు ముట్టుకొని బయటికి గంగా నదిలోకి ఎవరు అందరికీ వాంతులు వచ్చేసింటే ఎవరు దగ్గరికి పోలేకపోయారంట. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు ఒక బంగి అని ఉంటారు, వాళ్ళని పిలిపిస్తే కానీ ఇంకా వాళ్ళకు అలవాటు ఉంటుంది, అది వాళ్ళ దుర్గంధాన్ని కూడా సహించగలుగుతారు. ఇంకా వాళ్ళ చేత అది చేపించి మళ్ళీ ఆ రూమ్ని మంచిగా కడిగి ఇంకా ఆ రోజు నిర్ణయం తీసుకున్నారంట. ఇంకా ఉదయం పూట్ల మనం పని చేయాలి. అందరూ సాధకులే కదా, అందరూ సిద్ధ పురుషులే. అప్పుడు ఒకే ఆశ్రమంలో మీకు 20-25 మంది జీవన్ముక్త పురుషుల చరిత్ర దొరుకుతుంది. వాళ్ళ పుస్తకాలు రాయాలి, కానీ అంత సిద్ధ పురుషులు ఉన్నారు ఆ ఆశ్రమంలో. ఇంకా అలాంటి సిద్ధ పురుషులు ఉన్నారు కాబట్టి ఒక నియమం పెడదాము, ఉదయం పూట్ల హారతి పెడదాము. హారతిలోకి అటెండెన్స్ అందరూ ఒకసారి 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టుకున్నారు హారతి. ఒకసారి హారతికి వచ్చి వెళ్ళిపోవాలి. ఆ మేనేజర్కి ఎవరెవరు వచ్చారు ఎవరు రాలేదనేది మేనేజర్ ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా హారతికి రాలేకపోతే కొటారి అంటారు, ఆ మేనేజర్ స్వయంగా పోయి వాళ్ళ రూమ్కి ఏంటి అని విచారించాలి. ఏమైనా జ్వరం గిరం వచ్చి రాలేకపోయాడా, లేదా ఇట్లా ప్రాణం గిరం ఏమైనా తొలగిపోయింది అన్నది ఆయన చెక్ చేసుకొని రావాలి. అప్పుడు ఇలాంటి పొరపాటు ఇంకోసారి జరగకుండా ఉంటుంది అని. అంటే ఇందులో మనము సారం ఏం తెలుసుకోవాలంటే, సాధువులు ఎంత అంతర్ముఖిగా ఉంటారు. సౌండ్ రాదు, మూగువల్లాగా సైలెంట్గా ఉంటారు. అవసరం లేదు, శబ్దాలని బయటికి వదిలిపెట్టరు. అంతర్ముఖి అంటే అంతర్ముఖి. ఒకవేళ ఏమైనా శబ్దాలు బయటికి వదిలితే పరమాత్మ గురించి అలవాటు నేర్చుకోవాలి. లేకపోతే ఆశ్రమాలకు వచ్చి కూడా అన్ని లొల్లిలు, రాగాలు, ద్వేషాలు, చాడీలు, అవి ఇవే చేస్తూ ఉంటారు. అయ్యో, ఇవన్నీ నీ ఇంటికాడే చేసుకోవచ్చు కదా, ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ అదే పనులు చేస్తున్నావు. వాడు సర్లే వీడు సర్లే, దాని గురించి దీని గురించి ఇంకేం ప్రయోజనం. మళ్ళీ దీన్ని కూడా నరకంలాగా చేస్తారు, దీన్ని కూడా వాళ్ళ సంసారంలాగానే కన్వర్ట్ చేసేస్తారు. అవకాశమే ఇవ్వద్దు. అవన్నీ కొన్ని చూసినట్టు విన్నట్టు దాని గురించి చర్చలు కూడా చేసుకోకూడదు. మనం వచ్చిన పని ఏమి, పరమాత్మ గురించి చర్చ చేసుకోవాలి, పరమాత్మ గురించి విచారణ చేస్తూ ఉండాలి. ఆ విషయాలు వచ్చేసి పనికిరాని విషయాల్లో ఎక్కువ ఎనర్జీ సమయాన్ని ఇస్తున్నాం. అట్లుంటే వాళ్ళు బహిర్ముఖులు అని అర్థం. అంతర్ముఖి అయిన వాడు ప్రతి ఒక్క కర్మ, ప్రతి ఒక్క చేష్ట కూడా పరమాత్మతోనే లింక్ ఉంటుంది. అంత ఏకాంతంలో ఉండాలి, అంత అంతర్ముఖి ఉండాలి. అంత అంతర్ముఖిగా ఉన్నప్పుడు బయట వ్యక్తి కూడా ఆలోచిస్తాడు, అబ్బో ఈయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఈయన దగ్గర సంసార విషయాలు మాట్లాడకూడదు అని అతడు కూడా ఆలోచిస్తాడు. మనమే వాళ్ళకి అవకాశం ఇచ్చేస్తే కానీ ఇంకా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ కథలన్నీ పుట్టింది, ఎరిగింది, పిత్తింది అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ విని ఏం ప్రయోజనం మనకు? ఒకసారి మా గురువులంతా నేర్పించారు, ఈరోజు ఎండ భలే ఉంది, చాలా ఎక్కువ ఉందప్ప. ఆ ఎండ గురించి ఒకసారి అరగంట మాట్లాడుకుంటారంట. మళ్ళీ రోజు నిన్న భలే ఉండే ఎండ అని, లేదు పోయిన సంవత్సరం చాలా 40 డిగ్రీలే ఉండి ఈసారి 47 డిగ్రీలు అయిపోయిందని.
ఇంకా ఎండకు సంబంధించిన మళ్ళీ కథలు 2-3 స్టార్ట్ అయిపోతాయి. అరే పోయిన సంవత్సరం ఆ ఎండకి 2-3 చచ్చిపోయారు అనుకోడు. ఎక్కడ అంటే ఒక కాశీలో అని చెప్పేసి, ఇంకా కాశీలో ఎట్లా ఏమి ఇంత పొడు 2-3 గంటలు ఎండ గురించి వేస్ట్. ఏం ప్రయోజనం? అలాంటి మాటలు అలాంటి అలవాట్లు మాట్లాడుకోవడం వల్ల ఏం ప్రయోజనం? దాని బదులు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్, లేదా హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అని మంత్రజపమన్నా చేసుకుంటే ఎంత పుణ్యం వచ్చు. 2-3 గంటలు నువ్వు 2-3 గంటల సేపు ఎండ గురించి మాట్లాడుకున్నావా? 2-3 గంటల సేపు చలి గురించి మాట్లాడుకున్నావా? ఇవన్నీ గురువుల దగ్గర ఉంటే నేర్పిస్తారు. పనికిరాని మాటలు అసలు మాట్లాడినీరు, ఆపేస్తారు అక్కడే, మూసేసి ఇంకా అవసరం లేదు, దాని అవసరం మనకు లేదని చెప్పేసి. మాట్లాడితే పరమాత్మ గురించి మాట్లాడు. అట్లా మనము నైరంతర్య రూపేణ మొత్తానికి సంసారం వదిలిపెట్టేసి లోపల మనము సత్శ్రద్ధయ అంటే ఇక్కడ చెప్పారు, గురువుల మీద శాస్త్రం మీద ఆ సత్తు వస్తువు కూడా, శ్రద్ధకు శ్రద్ధ బ్రహ్మని. సత్శ్రద్ధయ సతి అంటే కాలత్రయ అబాధ్య బ్రహ్మని. ఆ సత్ అంటే ఆ బ్రహ్మ వస్తువు, ఆ బ్రహ్మ వస్తువు మీద నీకు అంతటి శ్రద్ధ ఉండాలి. దాని గురించినే మనసు బుద్ధులు ఆలోచిస్తూ ఉండాలి. అవధూతుల జీవన చరిత్రలు చదువుతూ ఉండాలి. అబ్బా వాళ్ళు ఎంత స్వతంత్రంగా స్వతంత్రంగా జీవించారబ్బా. అది కదా నిజమైన స్వతంత్రం అంటే. ఈ శరీరాలతో కూడా సంబంధం లేకుండా జీవించారు వాళ్ళు. అలాంటి స్థితిని పొందాలి కదా. వాళ్ళ గురించి వాళ్ళ చరిత్ర గురించి ఎక్కువ చింతన చేస్తూ ఉంటే మనం దేని గురించి చింతన చేస్తూ ఉంటామో అదే మనం అయిపోతూ ఉంటాం. కాబట్టి అలా అంతర్నిష్టస్య శ్రద్ధాలు బుద్ధి విక్షేపస్య నా ఏవ అవసర, వాళ్ళకు మళ్ళీ అవకాశమే ఉండదు ఈ అనాత్మ విషయాల గురించి ఆలోచించడానికి అవకాశమే ఉండదు. అందుకే ఈ మనోమయ కోశంలో సన్యాసము, మళ్ళీ శ్రవణాది నిష్ట విషయాలలో ఉన్న వైరాగ్యము, సన్యాసము, శ్రవణ మనన నిధిధ్యాసనాలు, ఇవే మెయిన్ సాధనాలు. నీకు మోక్షం కావాలంటే కన్నా ఈ సాధనాల ద్వారానే నువ్వు బయటకు పడతావు. మనసుని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు, చాలా సమయం పడుతుంది. దాన్ని ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లాగా లాలన చేస్తూ ఉండాలి. చాలా స్ట్రిక్ట్గా దాన్ని సంపనికపోతే కూడా విపరీతంగా బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ. అందుకే లాలన పాలన చేసుకుంటూ మళ్ళీ ఒకసారి దండిస్తూ దాన్ని మనసును మెల్లగా ఇటువైపు పరమాత్మ వైపు తీసుకొని రావాలి. ఇప్పుడు మళ్ళీ ఈ మనోమయ కోశం కూడా పోనీ మన మనసు మన స్వరూపమా, దాన్ని ఎందుకు వదలలేకపోతున్నాము? అదేదో మన స్వరూపము, అది నేనే అనే భావంతో దాన్ని వదలలేకపోతున్నాం. దానికి మన స్వరూపానికి ఏమీ సంబంధమే లేదు. అది ఇంకా మనకు దరిద్రము. మనసు బుద్ధులు పని చేస్తున్నాయంటే అవి దరిద్రం, మనకు పాపం ఫలం. అది అవి పని చేయకుండా ఆగిపోయినాయంటే కన్నా ఏ లొల్లి లేదు. అందుకే ఆ మనోమయ కోశం కూడా మన స్వరూపం కాదని ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఇదానీ మనోమయస్య అనాత్మత్వం నిగమయతి మనోమయ ఇది అని. మనోమయో నాపి భవేత్ పరాత్మ హ్యాద్యంతవత్వాత్ పరిణామి భావాత్ దుఃఖాత్మకత్వాత్ విషయత్వహేతోః ద్రష్టా హి దృశ్యాత్మతయా న దృష్టః. మనోమయో నాపి భవేత్ పరాత్మా హ్యాద్యంతవత్వాత్ పరిణామి భావాత్ దుఃఖాత్మకత్వాద్ విషయత్వహేతోః ద్రష్టా హి దృశ్యాత్మతయా న దృష్టః. ద్రష్ట ధ్రు ಇದೆಯಾ ದ್ರಾ ಇದೆಯಾ? ద్రష్టా హి దృశ్యాత్మ
ఈ మనోమయ కోశం కూడా మనోమయ నా అపి భవేత్ పరాత్మ, ఇది కూడా పరమాత్మ స్వరూపం అవడానికి వీల్లేదు. ఎందుకు మనసు మన స్వరూపం ఎందుకు కాదు? మన ఆత్మస్వరూపముకి ఆది లేదు, అంతం లేదు, నిత్య స్వరూపం. నిత్యంగా ఉన్న వస్తువులకి దానికి స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ పాయింట్ ఉండదు, పుట్టుక ఉండదు, సావు ఉండదు, ఎప్పుడు నిత్యంగా ఉన్న వస్తువుకి. కానీ మనోమయానికి ఆది ఉంది, అంతం ఉంది. ఆద్యంతవత్వా, పొగలు పుడుతుంది, సుషుప్తి అవస్థ పోయేటప్పుడు చచ్చిపోతుంది. ప్రతిరోజు అది పుడుతూ ఉంటుంది, చచ్చిపోతూ ఉంటుంది. దానికి ఆది ఉంది, అంతం ఉంది. ఇంకా జ్ఞానంతో నిర్వికల్ప సమాధి స్థితి అభ్యాసం చేసుకునే యోగులైతే సంపూర్ణంగానే చంపేసుకుంటారు, మనసు అస్తిత్వాన్ని ఉంచుకోరు వాళ్ళు. కాబట్టి దీనికి ఆది ఉంది, అంతం ఉంది. కాబట్టి ఇది మన ఆత్మస్వరూపం కాదు. ఒకవేళ ఇది మన స్వరూపం అంటే కానీ ఇది కూడా ఆది లేకుండా అంతం లేకుండా నిత్యంగా ఉండాల్సి ఉండే, అది నిత్యంగా ఉండదు. ప్రతిరోజు సుశుద్ధి అవస్థలు లేకుండా అయిపోతుంది. అది లేకపోయినా మనం ఉంటాం కాబట్టి అది మన స్వరూపం కాదు. పరిణామి భావాత్, మార్పులు చెందుతూనే ఉంటుంది. క్షణము మార్పు. ఈరోజు మనసు మనకు ఆ వ్యక్తి చాలా మంచోడు అని చెప్తుంది, సాయంత్రమే మళ్ళీ ఆ మంచి చాలా చెడ్డోడు అని నిర్ణయిస్తుంది. రేపు ఉదయం మంచోడు అంటుంది, మళ్ళీ అతను చెడ్డోడు అంటుంది. ఎన్ని ప్రకారాల పరిణామాన్ని చెందుతూ ఉంటుంది. క్షణము మనసు ఎంత చంచలమంటే మారిపోతూ ఉంటుంది. ఈరోజు ఇట్లున్నది రేపు ఇట్లా అయిపోతూ ఉంటుంది. మళ్ళీ దుఃఖాత్మకత్వాత్, ఈ మనసులోనే కదా మనకు దుఃఖం ఎక్కడ అనుభవం అవుతూ ఉంది. అన్ని అనర్థాలకి కారణం ఈ మనసే. నా మనసు ఏం బాగలేదని అది కూడా తెలుస్తూ ఉంటుంది మనకు. దుఃఖం. ఈ మనసు కొద్దిగా సుఖం టేస్ట్ చూపించేసి మళ్ళీ మిగతాదంతా దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ కొద్దిం సుఖం కూడా ఎందుకు ఇస్తుందంటే ఆ కొద్దిం సుఖం కూడా మనకు దొరకకుండా పోతే మనం ఆత్మహత్యలు చేసుకుంటామని, మనల్ని పట్టుకోవడానికి, ఆ చేపను పట్టుకోవడానికి ఎర్రపూలు వేస్తారు కదా, ఆ ఎర్రపూలు వేసినట్టు ఆ కొద్దిగా సుఖాలు చూపిస్తూ ఉంటుంది మనసు. ఆ కొద్దిగా సుఖాలు అనుభవించలేక చేసి మళ్ళీ మిగతాదంతా దెబ్బల మీద దెబ్బలు కొడతానే ఉంటుంది. మనసు ఎంత చాలా మనకు దుఃఖాన్ని ఇస్తుంటుంది. ఒకసారి బెంగళూరులో ఒక ఆయన, ఒక రైస్ వ్యాపారి, హోల్సేల్ రైస్ వ్యాపారి ఏం చేశాడు, కొన్ని అప్పులు చేశాడు. మళ్ళా అప్పులు తీర్చడానికి అప్పు అలా చేసి విపరీతమైన ఆయన ఉన్న ఆస్తి మొత్తం అమ్మేసినా కూడా ఇంకా 10 రెట్లు అప్పు మిగిలిపోయేంత అప్పులు చేసేసింది. ఇంకా అప్పులు చింతలు చేసి లోపల బ్రెయిన్ కుళ్ళిపోయిందంట. మళ్ళీ హాస్పిటల్లో ఒకరోజు అడ్మిషన్ చేసి మళ్ళీ అది ఆపరేషన్ చేసి చూస్తే కుళ్ళిపోయిందంట బ్రెయిన్. మళ్ళీ తెలుసుకున్నారు చరిత్ర ఏంటంటే కన్నా ఇట్లా ఎప్పుడూ అప్పులు చింతలు ఎక్కువ ఉండేవాడు అంటే కన్నా, అంటే మనసులో ఎక్కువ చింతలు చేస్తే ఈ స్థూల శరీరం అనారోగ్యం కూడా చెడిపోతుంది మనకు. అంత దుఃఖ స్వరూపం ఈ మనసు, దుఃఖాత్మకత్వం అది. కానీ మన ఆత్మస్వరూపము పరమానంద స్వరూపం. అది ఆత్మలో దుఃఖం లేనే లేదు. దుఃఖం మన స్వభావం కాదు, పరమానందం మనది ఆత్మస్వరూపం. కాబట్టి అందుకే ఈ మనసు మన ఆత్మస్వరూపం కాదు. ఇది మన స్వరూపం అయితే కానీ ఎప్పుడు మనకు ఆనందాన్ని ఇవ్వాల్సి ఉండే, ఎక్కడిస్తూ ఉంది ఆనందం ఇది. మళ్ళీ విషయత్వ హేతోహు, అది విషయాల వైపు బహిర్ముఖంగా పోతూ ఉంటుంది. మళ్ళీ మన మనసు గురించి మనకు జ్ఞానం అవుతుందా లేదా? ఇప్పుడు మైక్ గురించి మనకు జ్ఞానం అవుతుందంటే మనకన్నా భిన్నంగా ఉందనే కదా అర్థం. చచ్చిపోయాడా? ఇక్కడ దృష్టాంతానికి దానికి ఏం సంబంధం? నేను చెప్పాను, మనసు అంత లోపల ఉన్న బ్రెయిన్ కూడా కుళ్ళిపెట్టేట్టు చేసింది. మరి అక్కడ దృష్టాంతానికి దానికి సంబంధమే లేదు. మనసులో అట్లా అంత ఘోరంగా మనకు దుఃఖాన్ని ఇస్తుంటుంది అని. వాడికి దుఃఖం ఎక్కడ వచ్చింది? వాడు తీసుకొని వెళ్ళిపోయాడు కదా నువ్వు చెప్పిన దృష్టాంతం. ఇక్కడ దుఃఖము, మనసు మనకు దుఃఖం ఇస్తుంది అని దృష్టాంతం.
విషయత్వ హేతోహో. విషయం అంటే ఇప్పుడు మనకన్నా భిన్నంగా మైక్ ఉంది కదా, మైక్ జ్ఞానం మనకు అయిపోయిందా లేదా అంటే ఇది విషయం. జ్ఞానవత్వం దృశ్యత్వం అని. దృశ్య వస్తువులన్నీ విషయాలు అవుతాయి. ఈ మనసు ఈరోజు నా మనసు బాగలేదు అన్న విషయం కూడా మనకు తెలుస్తుందా లేదా? నిన్న నా మనసు బాగుండే అంటే మనసు బాగున్నది బాగలేనిది కూడా మనకు జ్ఞానం అవుతుందంటే మనసు జ్ఞానాన్ని కూడా మనం పొందేస్తున్నాం. మనసులో వేరే జ్ఞానాన్ని పొందుతున్నాము. మనసు జ్ఞానం మనం సాక్షి రూపంలో మనసు జ్ఞానం కూడా మనం పొందేస్తున్నాం. కాబట్టి మైకు జ్ఞానం మనం పొందుతున్నాం కాబట్టి మైకు మనకన్నా భిన్నంగా ఉంది అని అర్థం. మనసు జ్ఞానం మనం పొందుతున్నామంటే కన్నా మనసు మనకన్నా భిన్నంగా ఉంది. మరి అది మన స్వరూపం ఎట్లయితుంది? ఆత్మస్వరూపం కాదు కదా. మనకన్నా భిన్నంగా ఉంది కాబట్టి మనసు గురించి కూడా మనకు జ్ఞానం ఉంది. మనసు బాగుందా లేదనే విషయం కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇన్ని హేతులుదా ఆది అంతం ఉన్నందువలన పరిణామము మార్పులు జరగడం వల్ల ఆత్మలు ఎప్పుడూ మార్పులు జరగవు, ఒకేలాగే ఉంటుంది ఎప్పటికీ. ఇది మనసు పరిణామాలు జరుగుతూ ఉంటుంది. దుఃఖాత్మకత్వం ఇది, మన ఆత్మ సుఖాత్మముగా ఉంటుంది. మళ్ళీ విషయత్వ హేతోహు, ఈ మనసు గురించి మనకు జ్ఞానం అయిపోతుంది కాబట్టి మనకన్నా భిన్నంగా ఉంది. ద్రష్టా హి దృశ్యాత్మతయా నా దృష్ట. ద్రష్ట ఇప్పుడు నేనే మైకులాగా మారిపోలేను కదా. ద్రష్ట దృశ్య వస్తు కాలేడు. మనము నిజంగానే మనసు స్వరూపం అయితే కన్నా మన భుజాల మీద మన కాలు పెట్టుకోలేము కదా. కాబట్టి మనము మనసును కూడా దర్శనం చేసుకుంటున్నాం. మనసు జ్ఞానాన్ని కూడా పొందుతున్నామంటే మనసు కన్నా భిన్నంగానే ఉన్నాం మనము. అందుకే ఈ మనోమయ కోశం కూడా మనము కాదు. ఈ మనోమయ కోశము మనం కాదు, మన స్వరూపం కాదు అన్నప్పుడు ఆ మనసును పట్టుకొని ఎందుకు ఎలాడుతున్నాం? మనసుకు మనమే పనులు ఇస్తున్నాం రోజు. అందుకే అది ఫుల్ యాక్టివ్గా ఉంది. దానికి ఏం పని ఇవ్వకుండా మన పాటికి మనం ధ్యానంలో కూర్చుంటే కన్నా అవసరమే లేదు. ఈ శరీరం అవసరం లేదు మనకు, మనసు బుద్ధులు అవసరం లేదు, ఏది అవసరమే లేదు మనకు. కాబట్టి ఈ మనోమయ కోశము కూడా మన స్వరూపం కానే కాదు. మళ్ళీ ఇప్పుడు మూడు కోశాలు అయిపోయాయి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశం అయిపోయాయి. నెక్స్ట్ విజ్ఞానమయ కోశం. ఇదానీం విజ్ఞానమయ కోశం నిరూపయతి బుద్ధి ఇది అని. బుద్ధిర్బుద్ధీంద్రియై సార్ధం సవృత్తి కర్తృలక్షణః విజ్ఞానమయ కోశస్యాత్ పుంసః సంసార కారణం బుద్ధిర్బుద్ధీంద్రియై సార్ధం సవృత్తి కర్తృలక్షణః విజ్ఞానమయ కోశస్యాత్ పుంసః సంసార కారణం. బుద్ధిర్బుద్ధీంద్రియై సార్ధం. విజ్ఞానమయ కోశం అంటే ఏంటి? బుద్ధి మళ్ళా బుద్ధీంద్రియాలు. బుద్ధీంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు ఏమి? నారాయణ చైతన్య జ్ఞానేంద్రియాలని దేని అంటారు? కన్నులో ఉన్న చక్షురింద్రియము, కన్ను వచ్చేసి గోలకాలు అంటారు. చెవులో ఉండేది శ్రోత్రేంద్రియము, వాక్ వచ్చేసి కర్మేంద్రియము. ఇంకొకటి ఉంది నాలుకలో, ఇంకో ఇంద్రియం ఉంటుంది. నాలుకలో ఏం పని చేస్తావు? నాలుకలో ఏం అనుభవిస్తావు? నాలుకలో రసనేంద్రియం. నాలుకలో 2 ఇంద్రియాలు ఉంటాయి. ఒకటి జ్ఞానేంద్రియము, రసనేంద్రియము, ఒకటి కర్మేంద్రియము. వాక్ అనేది మాటలు. ఆ మాటలు కర్మేంద్రియాలు, కర్మేంద్రియ కేటగిరీకి వస్తుంది. మళ్ళీ ముక్కులో ఘ్రాణేంద్రియం,
ముక్కులో స్మెల్ చూసేది దాన్ని ఘ్రాణేంద్రియం అంటారు. ఇంకో ఇంద్రియము పంచ జ్ఞానేంద్రియాలు, 4 అయిపోయా. కళ్ళు, చెవు, ముక్కు, నాలుక. ఇంకో ఇంద్రియము ಇನ್ನೊಂದು ಇಂದ್ರಿಯ ಯಾವ್ದಪ್ಪ ಜ್ಞಾನೇಂದ್ರಿಯದಲ್ಲಿ? ತ್ವಗ, చర్మము. చర్మంలో చలి, ఎండ ఇవన్నీ అనుభవిస్తావు లేదా? స్పర్శ. ఎవరన్నా నువ్వు కళ్ళు మూసుకొని వెనకాల వచ్చి ముట్టుకుంటే నీకు జ్ఞానం అవుతుందా లేదా? చర్మం ద్వారా. ఇవి 5 జ్ఞానేంద్రియాలు అంటారు. 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే ఏమి? ఇవి చాలా బేసిక్, చాలా అవసరం. లేకపోతే వేదాంత విచారం వల్ల ముందుకు పోతూ ఉంటుంది. ఇంద్రియాలంటే ఒక సూక్ష్మ శక్తి. కన్నులు, ఇవి కన్ను గుడ్లు అంటారు, వీటిని గోలకాలు అంటారు. ఆ కన్ను లోపల ఒక సూక్ష్మ శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఇంద్రియం అంటారు. గుడ్డివాడు కూడా ఈ కన్ను గుడ్లు ఉంటాయి. మనకున్నవన్నీ రెటీనా గిటినా అన్నీ ఉంటాయి, ఆయన వాడు చూడలేకపోతాడు. ఆ చక్షు ఇంద్రియాలు ఆ శక్తిని కోల్పోయి ఉంటాడు. అలాగే పంచ కర్మేంద్రియాలు ఒకటి ఆల్రెడీ చెప్పేస్తూ నాలుకలో ఉండేది వాగీంద్రియము. చేతులు, కర్మలు అంటే పని చేసేటి ఏ ఇంద్రియాలు? చేతులతో. మళ్ళీ ఇంకా కాళ్ళతోటి నడుచుకొని పోవా? పాదాలు. వాక్కు, చేతులు, పాదాల్లో ఉన్నది. మళ్ళా మూత్రం పోస్తావా లేదా? మూత్రేంద్రియము. మళ్ళా గుదేంద్రియము, ఉపస్థ పాయు అంటారు. అయిపోయి 5. వాక్కు, చేతుల్లో ఉన్న పాణి, పాణి, పాద, ఉపస్థ, పాయు లేదా గుదేంద్రియం అంటారు. గుద అనేది కూడా సంస్కృత పదం. ఇవి కర్మేంద్రియాలు. ఇప్పుడు మా విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి ప్లస్ పంచ జ్ఞానేంద్రియాలు, వీటిని కలిపి దీన్ని విజ్ఞానమయ కోశం అంటారు. సార్థం సవృత్తి కర్తృలక్షణ. కర్త నేను చేసేవాడిని, నేను అనే భావన కదా ఈ విజ్ఞానమయ కోశంలోనే ఉంటుంది. ముఖ్యంగా నేను జీవుడు అనే భావం ఇక్కడ విజ్ఞానమయ కోశంలోనే మనం నిర్ణయం చేసుకొని ఉంటాము. విజ్ఞానమయ కోశ స్యాత్ పుంసః సంసార కారణం. మెయిన్ అసలైనది నెట్టేసుకునేది ఇక్కడ ఉంటుంది, అహంకారం. అన్నిటికీ మూలము జడం. ఇప్పుడు కాకులు అక్కడ ఇక్కడ రాగి కాయలు తినేసి పైన గోపురాల మీద, ఇండ్ల మీద రెట్ట వేసేస్తాయి. అందులో నుంచి ఒక రాగి చెట్టు మొలుస్తుంది. అది సిమెంట్ మీద కూడా మొలుస్తూ ఉంటుంది. అది వేర్లు గోపురం లోపలికి వెళ్ళిపోయినాయంటే పైన నువ్వు ఎన్నిసార్లు అన్నా దాన్ని కట్ చేస్తూ ఉండు, మళ్ళీ చిగురించుకొని వచ్చేస్తాయి. ఎండాకాలం అన్నా కానీ వర్షాకాలం సావనే సావదు. అది అంత స్ట్రాంగ్గా ఉంటాయి దాని వేర్లు. మొత్తం ఈ శరీరం మీద మనం పెట్టుకున్న సంబంధానికి వేర్లు ఉన్నట్టు ఈ అహంకారం. అన్నిటికీ, అన్ని అనర్థాలకి మూల కారణం ఈ అహంకారం. నేను ఈ శరీరాన్ని అనే అహంకారం. మొదటి తప్పు ఈ శరీరంలో మనం పెట్టుకునే ఫస్ట్ తప్పు చేసేది నేను ఈ శరీరము, నేను అనుకోవడం. అది దాని మీద ఎవరు అక్కడ దాకా పోకుండా పైన ఏమేమో కష్టంలో చెమటలు కార్చుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. దీన్ని నువ్వు మగోడవైతే ఈ అహంకారాన్ని తీసి పక్కన పెట్టేయాలి. దీనికి చాలా ధైర్యం ఉండాలి, చాలా స్థైర్యం ఉండాలి. ఆ అహంకారాన్ని తొలగించుకునేస్తే కంప్లీట్ ఇంకా పైన చెట్లు కొమ్మలు అవే ఎండిపోతాయి, వేర్లు కత్తిరించేస్తాయి. లేదంటే పైన చెట్లు కొమ్మలు నరుక్కుంటూ ఉండు రాగి చెట్టుకు, మళ్ళీ చిగురు వస్తూనే ఉంటుంది. నువ్వు ఎంతన్నా కత్తిరించి మళ్ళీ వస్తూనే ఉంటాయి. అందుకే ఇదే పుంసః సంసార కారణం. ఫస్ట్ కారణం ఇదే, ఈ అహంకారం. దీన్నే ఇది విజ్ఞానమయ కోశంలోనే ఇది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ శ్లోకంలో దీని గురించి చెప్తున్నారు. అనువ్రజచ్చిత్ ప్రతిబింబ శక్తి విజ్ఞాన సంజ్ఞః ప్రకృతేర్వికారః జ్ఞానక్రియావానహమేత్యజస్రం
దేహేంద్రియాదిష్వభిమన్యతే వృషం. అనువ్రజచ్చేత్ ప్రతిబింబశక్తిః విజ్ఞానసంజ్ఞః ప్రకృతేర్వికారః జ్ఞానక్రియావానహమిత్యజస్రం దేహేంద్రియాదిష్వభిమన్యతే వృషం. అనువ్రజచిత్ ప్రతిబింబ శక్తి. ఇది ఏంటి విజ్ఞానమయ కోశం అంటే, మన లోపల సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు ఉన్నాడు బింబ రూపంలో. కానీ ఇది ప్రతిబింబ రూపంలో కనిపించే ఆ బింబ రూపమైన చైతన్యం ఒక ప్రతిబింబ రూపం. అందుకే దీన్ని చిదాభాసం కూడా అంటారు, చిత్ ఆభాసం. అది చిత్ కాకపోయినా కూడా చిత్ లాగా కనిపిస్తుంది. కాబట్టి మనకు ఇప్పుడు మన బుద్ధి నేను చైతన్యమే అనిపిస్తూ ఉంటుంది మనకు. ఆ ప్రతిబింబ రూపంలో ఇది ఉంటుంది. దీని పేరు విజ్ఞాన సంజ్ఞ, దీని పేరు విజ్ఞానం అంటారు, విజ్ఞానమయ కోశం అంటారు. ప్రకృతేర్వికార, ఇది వికారమే. ప్రకృతి ఒక వికారమే. ఇది మాయ ఆవరణ శక్తి విక్షేప శక్తిలో ఒక వికారమే ఇది. మళ్ళీ ఇది జ్ఞానక్రియావాన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే జ్ఞానక్రియలు చేస్తూ ఉంటుంది. ప్రతిదాన్ని జ్ఞానం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మైకును చూస్తుంది, మైకు జ్ఞానాన్ని పొందేస్తూ ఉంటుంది. మైకు జ్ఞానవాన్ అహం, మైకు జ్ఞానాన్ని కలిగిన వాడిని నేను అన్న నిర్ణయాన్ని మనకిస్తూ ఉంటుంది. జ్ఞానక్రియలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి అహమిత్యజస్రం. అహం అనేది ఎక్కువ ఇక్కడే నేను అని. మనం అహంకారం అంటే కన్నా దురహంకారాన్ని మనకు తెలుసు. ఎవరన్నా చాలా గర్వంగా పడుతూ ఉంటే అదే అహంకారం అంటాం. అది కాదు, నేను ఈ శరీరం అనుకోవడమే అహంకారం. ఈ అహం గురించి మాట్లాడేది. ఆ అహంకారాన్ని దురహంకారం అంటారు. మన ప్రపంచంలో వాడికి అహంకారం ఎక్కువ ఉందప్ప అంటే కానీ ఆ అహంకారం దాది దురహంకారం. అది దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడదాం. నేను ఈ శరీరం అనుకోవడమే అహంకారం, అన్ని అనర్థాలకి మూలం. అలాంటి అహం అనేది ఈ విజ్ఞానమయ కోశంలోనే ఉంటుంది. దేహేంద్రియాదిషు అభిమన్యతే వృషం. ఎప్పుడు ఈ దేహము ఈ శరీరాలతో అభిమానం పెట్టుకుంటూ ఉంటుంది ఇది. అందుకే కదా ఎవడన్నా మనకు ఒక మాట అంటే కన్నా తట్టుకోలేకపోతాం. ఎంత కోపం వస్తుంది, ఎంత దుఃఖం అవుతుంది. మాటలు సూదుల్లా గుచ్చుతూ ఉంటాయి. ఎందుకు శాస్త్రం చెబుతుంది ఈ శరీరానికి నీకు సంబంధమే లేదు, నువ్వు ఈ శరీరానికి అతీతలుగా ఉన్నావు అని చెప్పిన తర్వాత కూడా మనకు ఎందుకు నొప్పి వేస్తూ ఉంది? ఎందుకంటే మనం ఇక్కడ ఇరుక్కున్న మనసు బుద్ధి ఈ శరీరాలు ఇంద్రియాలలో నేనే అనే భావనతోటి ఎప్పుడు ఇది అభిమానం పొందుతూ ఉంటుంది. అందుకే మనకు ఎవరన్నా మనసా వాచ కర్మన మనకు అటాక్ చేసినప్పుడు మనకు నొప్పి వేస్తుంది. ఈ జ్ఞానం వేదాంత జ్ఞానం విన్న జ్ఞానం కూడా అప్పుడు పనికిరాదు. ఆశ్చర్యం అనిపిస్తుంది. మేమే ఒకసారి కాసేపు ఒకసారి కోపం వచ్చేస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ జ్ఞానవృత్తి తొందరగా వస్తుంది అనుకో. కానీ ఒక నిమిషం 2-3 నిమిషాలు ఆ కోపం వృత్తి ఏదైతే వస్తుందో అప్పుడు ఈ శరీరం నేను అనుకునే భావం మీద కోపం వచ్చేది. కోపం రావడానికి కారణము 100% జీవభావం ఉంటేనే వస్తుంది. ఇంత విన్న తర్వాత కూడా ఇంకా నేను ఈ శరీరాన్ని అనేది 100% అనుకుంటాం. మనకు అనిపిస్తూ ఉంటుంది నాకేం ఈ శరీరం మీద నాకేం మోహం లేదు అనుకుంటాం. ఎవడన్నా తిట్టినప్పుడు అవమానించినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు ఎంత మోహం ఉంది ఎంత మోహం లేదు అని చెప్పేసి. అనుకూల పరిస్థితులు ఏమి తెలియవు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు శరీరం మీద ఎంత మోహం ఉంది ఎంత లేదని. ఒకసారి ఊపిరి బిగిపెట్టుకొని చూడు. ప్రాణం కోసం ఈ శరీరంలో బతికి ఉండాలని ఎంత తపన పడతాం. విపరీతమైన సంకటం అవుతుంది కాసేపు ఊపిరి బిగిపెట్టుకుంటేనే. ఎంత మోహం పెట్టుకున్నాం ఈ శరీరం మీద అనేది అట్లా ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. విచారం చేసుకోకుండా పోతే నాకేం మోహం లేదులే శరీరం మీద అనిపిస్తూ ఉంటుంది. అన్నిటికీ కారణం ఇది అహం. ఈ శరీరంలో ఇంద్రియాల్లో నేనే 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 అనే భావంతో ఈ అహంతో మనము ఇక్కడ ఇరుక్కుపోయాము. దీన్ని తొలగించుకోవాలి ఫస్ట్. ఈ మూలాన్ని తొలగించుకుంటే అప్పుడు అసలైన పని జరుగుతుంది. అందుకే ఋషులు ఎందుకు మూలాలే తినేవాళ్ళు.
అంత భూమి లోపల మూలాలు వేర్లు ఎక్కువ తినేవాళ్ళు. ఎందుకంటే నువ్వు వేర్లు తింటే నీ బుద్ధి కూడా మూలాలను వెదికే పని జరుగుతుంది. పైన ఒక పండ్లు అవి ఇవి ధాన్యాలు తింటూ ఉంటే కానీ పైనే అందుకే మన దుఃఖానికి కారణం ఇప్పటి వరకు మనం ప్రపంచంలోనే చూపించుకున్నాము. వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకున్నాం. కానీ మన దుఃఖానికి మూల కారణము మనలో ఉన్న అజ్ఞానం అని ఎప్పుడన్నా అనుకున్నామా? పోతుంది అక్కడికి మనసు. ఫస్ట్ మనకు దుఃఖానికి కారణం ఈ శరీరంతో సంబంధం పెట్టుకున్నది ఫస్ట్ కారణం. ఇప్పుడు వేరే వాళ్ళ శరీరాన్ని వేరేవాడు ఎవడో తిడుతూ ఉంటే కానీ మనకేం నొప్పి వేస్తుందా? ఆ శరీరం మనది కాదు అనుకున్నందుకు వాడికి ఏమనైనా మనకేం లేదు. ఈ శరీరం నాది అనుకున్నందుకే కదా మనకు దుఃఖం వస్తూ ఉండేది. శాస్త్రం చెప్తా ఉంది, గురువులు చెప్తున్నారు, ఈ శరీరానికి నీకు సంబంధం లేదు, ఇది పంచభూతాల నుంచి ఉత్పన్నమైన శరీరం, ఇది అన్నముఖ వికారం. వేరే వాళ్ళ సైట్లో కబ్జాలు చేసుకున్నట్టు గూండాలు నువ్వు ఈ శరీరాన్ని కబ్జం చేసుకున్నావు. పాంచభౌతికమైన ప్రకృతి వస్తువు ఇది, దాని మీద కబ్జా చేసుకొని నాది నేను అనుకుంటున్నావు. ఆ పుట్టుగొడుగులో వస్తాయి మష్రూము, భూమిలో పుట్టి మళ్ళీ అక్కడే ఎరువైపోయినట్టు మనం కూడా అట్లా పుడుతున్నాం, మళ్ళీ అందులో ఎరువైపోతున్నాం. ఏమీ ఎంత పెద్ద చరిత్రలు చెప్పినా ఎవరి గురించి చెప్పినా 10 ఫీట్ల మట్టే. ఆ 10 ఫీట్ల మట్టిలో ఇట్లా బుడమల్లాగా పైకి వస్తున్నాం, మళ్ళీ పుస్తాను, మళ్ళీ ఎరువు అందులోనే అయిపోతున్నాం. ఆ 10 ఫీట్ల మట్టి మీద నీకెందుకు మోహం? నీకు ఏం సంబంధం? అది భగవంతుని సృష్టి. అది నేను నాది అని ఎందుకు కబ్జా చేసుకుని కూర్చున్నావు శరీరాల మీద అని శాస్త్రం చెబుతుంది. కానీ మనకేమో తట్టుకోలేము, ఒక్క మాట అంటే తట్టుకోలేము. ఆ మాటలకు అర్థాలు కూడా అంత విచిత్ర మనమే పెట్టుకున్నాము. ఈ మాటకి ఇది అర్థము, ఆ మాటకి ఇది అర్థం అని. ఎన్నో కొన్ని బూతులు ఉంటాయి కదా, వాటికి అర్థాలే లేవు. అయినా కూడా వాడు ఎవరైనా ఒక మాట అంటే మనకు కోపం వస్తుంది. మేము కూడా విచారణ చేసాము. ఇప్పుడు తెలుగులో కూడా నీ అమ్మ అంటారు, దాని అర్థం ఏమి? దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే కన్నా కన్నడలో నిమ్మమ్మ, ఇంగ్లీష్లో యువర్ మదర్, హిందీలో తేరీమా. అది భూత ఎందుకు? అది భూతు అని నిర్ణయం చేసుకుంది మనమే కదా. సామాన్యంగా ఎంత మంచి మాట అది. అమ్మ అంటున్నాడు వాడు, మీ అమ్మ అంటున్నాడు, అందులో భూత ఏముంది? కానీ అది చెడ్డ మాట అని ప్రపంచమంతా నమ్మినారు. దీన్నే బిలీవ్ సిస్టమ్ అంటారు. ఇలాంటి బిలీవ్ సిస్టమ్ నమ్మకాలకి మనము గురి అయిపోతాం. 10 మంది ఏది కరెక్ట్ అనుకుంటే మనం కూడా అదే కరెక్ట్ అండి. 10 మంది దీన్ని ఈ మంచి మాటను కూడా ఇది భూతు అని నిర్ణయం చేసుకున్నారు. అది భూత పదం అయిపోయింది ఇప్పుడు. లేకపోతే అది భూత పదం కానే కాదు. అట్లా మనము శబ్దాలకి అర్థాలు మనమే సృష్టించుకొని ఆ శబ్దాలు మన మీద వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నాం. ఎంత మూర్ఖత్వం ఇది. మనం బతికే విధానం కూడా అంతే. ఇప్పుడు అడవిలో ఇప్పుడు కూడా అమెజాన్ అడవిలో ఎన్నో చోట్ల అడవి మనుషులు బతుకుతున్నారు. ఇప్పుడు ఎవరైనా సగం ఆడవాళ్ళు కానీ సగం బట్టలు వేసుకొని ఇటు తిరిగితే కానీ వాళ్ళని ఎంత అవమానం చేస్తాం, ఎంత వాళ్ళు అటాక్ చేస్తాం. ఆ అడవిలో ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి చూడండి. ఆడవాళ్ళు కూడా అంతే, పైన సగం బట్టలు వేసుకోరు, అలాగే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అక్కడ ఏం సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళ సమాజంలో అది ఏమి పెద్ద తప్పు కాదు, అదేం పెద్ద విషయం కాదు, మాంసంతో ఉన్న శరీరమే అని చెప్పేసి వాళ్ళకి అవన్నీ చూస్తే మోహం కూడా రాదు. కానీ మన సమాజంలో మనమంతా ఒక బతుకు సిస్టమ్ను ఒక తరీకానే మనం ఇప్పుడు అనుకున్నాం. దానికి భిన్నంగా ఎవరైనా కొత్తగా ఏమైనా కనిపిస్తే మనకు అది అందరూ పై వాళ్ళని అటాక్ చేస్తాం. నువ్వు మాలాగా ఉండు, నువ్వు మాకన్నా భిన్నంగా సపరేట్గా ఉండొద్దని. ఇవి బిలీవ్ సిస్టమ్స్ అంటారు. కొన్ని నమ్మకాలు అన్నీ మనమే సృష్టించుకునేది. మనం ఎట్లా సృష్టించుకొని మళ్ళీ ఇది అని. ఇప్పుడు ఇంకా మనది డెమోక్రసీ. ఈ డెమోక్రసీ కథలు మీకు ఇంకా తెలియదు. ముందుగానే యోగులు వార్నింగ్ ఇచ్చారు. ఏ రోజైతే మూర్ఖుల సంఖ్య ఎక్కువైపోతుందో అలాంటి మూర్ఖులు అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలుగా వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ ఏం నిర్ణయం తీసుకుంటే డెమోక్రసీలో వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో ఒక నిర్ణయం చేస్తారు. ఒక చేయి ముడ్డి మీద ఒక చేయి ముక్కులో పెట్టుకొని అందరూ నడవాలని కానూన్ తయారు చేస్తారు. మీరు ఏమి చేయలేరు. మళ్ళీ అట్లే బయట నడిచినప్పుడు ఒక ఏళ్ళు ముక్కులో పెట్టుకొని ఒక చేయి ముడ్డి మీద పెట్టుకొని నడుచుకుంటూ పోవాలి. డెమోక్రసీ అంటే అంతే సంవిధానం అంతే. ఆ 10 మంది కూర్చొని మూర్ఖులు ఏం డిసైడ్ చేస్తారో అది కానూన్ అయిపోతుంది. ఈరోజు పెళ్లి చేసుకునే వయసు నిర్ణయం చేసింది ఎవరు?
21 సంవత్సరం అయ్యే వరకు పెళ్లి కాకూడదని నిర్ణయం చేశారు. ఆయుష్యే క్షీణించి అయిపోతూ ఉంది. మళ్ళీ రేపు ఇంకొక కొన్ని సంవత్సరాల పైన 30 సంవత్సరాలు ఎవరు పెళ్ళే చేసుకోకూడదు అని నిర్ణయం చేస్తారు. చేసుకుంటే మళ్ళీ నువ్వు జైలుకి వెళ్ళాలి. పెద్ద ఇంకా కలియుగంలో ఇంకా అనర్థాలు స్టార్ట్ అయినాయి. ఇంకా శురువత కాలేదు ఈ డెమోక్రసీ గురించి. అందుకే న్యాయ పద్ధతి మన భారతదేశంలో శాస్త్రాన్ని చూసి ఉండేది. చిన్న పిల్లప్పుడే 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెళ్ళిళ్ళు అయిపోయేది. ముందు పెద్ద మనిషి కాకముందునే పెళ్ళిళ్ళు అయిపోతాయి. అలా తొందరగా పెళ్ళి కాకపోతే కానీ మళ్ళీ అక్కడ దోష పరిహారం చేయాలి. పెళ్లి రోజు అప్పుడు ముందుగా పెళ్ళి చేసుకోలేకపోయినాము, తప్పు అయిపోయిందని పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తం చేయాల్సి వస్తుంది లేట్గా పెళ్లి చేస్తే. కానీ డెమోక్రసీలో కానూను విరుద్ధంగా ఉంటుంది అది. ఇవన్నీ మనం ఆలోచించాలా. మనము ఈ లోక వాసనకు ఇరుక్కుపోయాము. 10 మంది కలిసి ఇట్లా బతకాలనుకుంటే వాడు ఇట్లే బతకాలేమో అని అనుకుంటున్నాం. ఎవడో ఒకడు ఎదురీత కొట్టేవాడు జీవన్ముక్త పురుషుడు. ఈ నమ్మకాలని వీటినన్నీ బద్దలు కొట్టుకొని వాడు నిజమైన సత్యం వైపు పరమాత్మ వైపు పోతారు. మనం మన జీవితాలను ఎలా డిసైడ్ చేస్తామంటే, అయ్యో చుట్టుముట్టున్న జనాలు నేను ఏ పని చేస్తే వాళ్ళందరూ మెచ్చుకొని నన్ను స్వీకరిస్తారో అలాగే బతకాలని వాడు డిసైడ్ అయిపోతాడు. మరి అలాగే వాడు చుట్టుముట్టు ఇండ్లు వాళ్ళని వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు చూస్తే కన్నా వాళ్ళలాగా వీడు అయిపోతాడు. కానీ వాళ్ళు కూడా మృత్యుకి దొరికిపోతారు. పశువులాగానే జీవనం గడిపేసి మృత్యుకి యమధర్మరాజు దగ్గరికి దొరికిపోతూ ఉన్నారు. మనం కూడా అలాగే దొరికిపోతూ ఉంటాం. దీన్నే లోకవాసన అంటారు. శాస్త్రము గురువులు చెప్పింది వినాలి. మనిషి పుట్టిన వెంబడి యూజర్ మాన్యుల్ శాస్త్రం. దానికి అనుకూలంగా మన జీవితం ఉండాలి. వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళు చూసి వీళ్ళు చూసి మనం జీవితం డిజైన్ చేసుకునేకపోతే కానీ పాడైపోతాం. వాళ్ళలాగానే మనము మృత్యుకి దొరికిపోతాం. మనసు అట్లా లేనిపోనివన్నీ ఊహించేసుకుంటూ ఉంటుంది. సమాజము అన్ని కల్పనలే, ఊహించుకున్నవే. మనం పుట్టామని ఊహించుకున్నదే. ఇప్పుడు మంచి ఎండాకాలంలో బాగా వేడిగా ఉన్న టిన్ షెడ్ ఉన్న రూమ్లో నుంచి బయటకు వస్తే ఆ అనుభవం మనకు ఉందా లేదా? అబ్బా, పోయిన సంవత్సరము ఫలానా చోట నేను టిన్ షెడ్లో ఉండి భలే ఎండ కొట్టినబ్బా, తట్టుకోలేక నేను బయటకు వచ్చేస్తాను. ఆ అనుభవం మనకు ఉంటుందా లేదా? మరి నువ్వు తల్లి గర్భంలో ఉన్నావు. ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చిన అనుభవం నీకేమైనా గుర్తుకొస్తుందా? ఏమీ లేదు. పోనీ చచ్చిపోయిన అనుభవం, పోయిన జన్మలో చచ్చిపోయినావు కదా. ఇప్పుడు పైన మేడ మీద నుంచి దుంకి కాళ్ళు వచ్చి ఇరుగొట్టుకుందో, కాళ్ళ మీద ఏదైనా దెబ్బ తాకితే కన్నా అవన్నీ అనుభవాలు మనకు ఉన్నాయి లేదా? మరి పోయిన జన్మలో ఒకవేళ చచ్చిపోయిన అనుభవం ఏమైనా ఉందా ఎవరికన్నా? చచ్చిపోయిన వ్యక్తి అయితే కానీ మళ్ళీ లేచి వాడు చెప్పలేడు చచ్చిపోయేటప్పుడు ఇలాంటి అనుభవం ఉంటుందని. మనము వాడు చచ్చిపోయాడని నిర్ణయిస్తున్నాం. పుట్టుకు సావు ఇవన్నీ అనుకుంటున్నామంతే. నేను పుట్టానని చచ్చిపోయానని అనుకుంటున్నాం. వాడు చచ్చిపోయాను మిగతా వాళ్ళు అనుకుంటున్నారు అంతే. పుట్టుకు సావు ఏమి లే. ఈ శరీరము సంయోగము వియోగం అవుతూ ఉంది. పాత షర్టు తీసేసి కొత్త షర్ట్ వేసుకుంటాము. దాన్ని పుట్టుకు సావు అని అంటామా? వేసుకున్నాం, తీసేసామంతే. అలానే అంతే. ఇది శరీరాలు అన్నీ అనుకుంటూనే వస్తున్నాం. ఏది వాస్తవికం లేదు. లోపల మనం ఒకేలాగానే వస్తువులాగానే ఉంటున్నాం లోపల. కానీ బాల్యావస్థ వచ్చింది, వెళ్ళిపోయింది. ఏమన్నా ఒకరోజు మనకు తెలిసిందా ఈరోజు నేను బాల్యం నుంచి యవ్వనానికి పోతున్నాను అట్లేమన్నా వచ్చిందా? తెలియదు మనలో. ఎప్పుడు బాల్యం వెళ్ళిపోయింది, ఎప్పుడు యవ్వనం వచ్చిందని, ఎప్పుడు యవ్వనం వెళ్ళిపోయింది, ఎప్పుడు మధ్య వయసు వచ్చిందని కూడా తెలియదు, ఎప్పుడు మధ్య వయసు వెళ్ళిపోయి ఎప్పుడు వృద్ధావస్థ వచ్చిందని కూడా తెలియదు. ఊరికే అనుకుంటున్నాం అంతే. అన్నీ ఊహించుకోవడము, అనుకోవడాలే. వాస్తవికంగా ఏమీ జరగడం లేదు. ఆ మనసు ఈ అహంకారం వల్ల, నేను ఈ శరీరం అనుకోవడం వల్లనే అన్ని అనర్థాలకి మూల కారణము. అందుకే ఫస్ట్ దీన్ని తీసేసుకోవాలి. గురువులు, అందుకే సద్గురువులు మూలాలే తింటుంటారు. మూలాలు తింటే మూలాలు వెదికే తెలివి పుడుతుంది నీకు. దుఃఖముకు మూలం ఎక్కడుంది అని వెదికే తెలివి పుడుతుంది. అప్పుడు నువ్వు ఆలోచిస్తావు, ఓహో ఫస్ట్
ఫస్ట్ తప్పు ఏంటంటే ఈ శరీరము నేను అనుకోవడము. ఈ శరీరం ఉంటేనే నాకు దుఃఖాలు వచ్చే అవకాశం ఉంటుంది. కరెంటు తీగని నేను చేతిలో పట్టుకుంటేనే షాక్ నన్ను కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ కరెంటు తీగని వదిలిపెట్టేస్తే కరెంట్ షాక్ ఎట్లా కొడుతుంది నాకు? ఈ శరీరాన్ని కరెంటు తీగ పట్టుకున్నాము, ఇంకా షాక్ కొడతానే ఉంది. ఇంకా మనకు ఫస్ట్ తప్పు ఇక్కడ. ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఇక్కడ మూలానికి వచ్చేయాలి. ఈ శరీరంలో ఉన్న శరీరం నేను అనుకోవడమే పెద్ద తప్పు. ఈ తప్పుని నేను తిద్దుకోవాలనుకోవాలి. రానే రాదు మనసు. నా దుఃఖానికి వాడ కారణము, వాడి వల్ల నేను దుఃఖంగా ఉన్నాను, భార్య వల్ల దుఃఖంగా ఉన్నాను, పిల్లల వల్ల దుఃఖంగా ఉన్నాను, మా అన్నదమ్ముల వల్ల దుఃఖంగా ఉన్నాను. ఎప్పుడు మన దుఃఖానికి బయట వాళ్ళే కారణం. ఆ అలవాటు మార్చుకోవాలి. వేదాంతము ముముక్షులకి ఎప్పటికే కానీ మన దుఃఖానికి కారణం బయట అది ఇది ఏమి చెప్పుకోకూడదు. మన దుఃఖానికి మనమే కారణము. కర్మ సిద్ధాంతం చెప్తుంది, ప్రూఫ్ ఉంది. అందుకే నువ్వు నిజంగానే దుఃఖాలు లేకుండా చేసుకోవాలంటే మరి ఫస్ట్ తప్పుని అహంకారం తీసేసుకో. శరీరాల మీద అలవాటు చేసుకో. ఇప్పుడు ఫస్ట్ ఏదో ఒకటి పొలం మనదే అని మనం గట్టిగా అనుకున్నప్పుడు వేరేటోడు ఏమైనా కబ్జా చేస్తే కన్నా యుద్ధాలు చేస్తాం, గుద్దులాడతాం, ఏం చేస్తాం. మళ్ళా తర్వాత ఏదో మనకు లాయర్ ద్వారా వాళ్ళ ద్వారా తెలిసిపోతుంది, అయ్యో ఇది మనదేం కాదు, వేరేటోళ్ళ పేరు మీద ముందుగానే వేరేటోళ్ళ పేరు మీద ఉందని తెలిసిపోతే కన్నా మళ్ళీ వేరేటోళ్ళు వచ్చి ఆ పొలాన్ని తీసుకుంటే మనకేం అనిపించదు కదా. అంటే ఫస్ట్ నాది అని అనుకున్నప్పుడు యుద్ధము అన్నీ జరిగినాయి. ఇది నాది కాదు అని అనుకున్న రోజు మళ్ళీ దాన్ని ఎవడొచ్చి ఏం చేసుకున్నా మనకేం ఇబ్బంది లేదు. ఈ శరీరంలో కూడా అంతే. ఇది నాది నేను అని అనుకున్నాము. కానీ ఇప్పుడు శాస్త్రం గురువులు వచ్చేసి ఎవరైనా నువ్వు తప్పురా, నేను నువ్వే కబ్జా చేసుకుని కూర్చున్నావు, ఇది నీది కాదు, ఇది ఈ శరీరం ఇది నీది కాదు, నీకు అధికారం లేదు, వేరేటోళ్ళు వచ్చి ఏమన్నా చేసుకుని ఈ శరీరం నీది కానప్పుడు ఈ శరీరం నీకెందుకు తిప్పులు అని చెప్పిన తర్వాత అప్పుడు ఈ శరీరంతో ఉన్న సంబంధం తెంచేసుకోవాలి. మళ్ళీ ఈ శరీరంలో ఏదైనా కూడా మనం చూస్తూ వేరేటోని సమస్యలు చూసినట్టు మన శరీరంలో ఉన్న సమస్యల్ని మనం చూస్తూ ఉండాలి. సిద్ధారూఢ స్వాములు ఆ నెత్తి మీద ఒకడు నిప్పులేస్తాడు. మన నెత్తి మీద నిప్పులేస్తే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తాం నిప్పులేస్తే? ఏం చేస్తావు? ఇప్పుడు నీ మీద నెత్తి మీద నిప్పులేస్తే ఏం చేస్తావు నువ్వు? ఫస్ట్ తీసేసుకుంటావు కదా, ఇట్లా తీసేసుకుంటావు. ఆ పని కూడా చేయలేదు సిద్ధారూఢ స్వామి, అట్లే కూర్చున్నాడు. ఎందుకు ఆ పని చేయలేదు? ఆలోచించండి. ఇక్కడ బాగా లోతైన ఆలోచన ఉంది. మనం ఎందుకు తీసేసుకుంటాం నెత్తి మీద నుంచి? నేను ఈ శరీరం అని వేరేటోడు నెత్తి మీద అగ్గి ఉంటే కన్నా మనము తీయనికి పోతాం. ఇప్పుడు ఎంతోమంది చస్తున్నారు, అవన్నీ మనకేమైనా సమస్య ఉందా? కానీ మన శరీరం మీద ఏమైనా అటాక్ వస్తే కన్నా ఇమ్మీడియట్గా ఒక దోమ గరిస్తేనే టప్ అని దాన్ని చంపేస్తారు. నేను ఈ శరీరం అని ఇందులోనే ఉన్నాం. మనం ఇంకా ఊరికే శ్రవణాలు చేస్తున్నాం కానీ శరీరంలో ఉన్న మోహం కొద్దిగా కూడా పోలే. అలాంటి అవధూతలు ఈ శరీరం నాది కాదని సంపూర్ణంగా ప్రారంధానికి వదిలిపెట్టేసి ఉంటారు. ఆయన నెత్తి మీద ఆ నిప్పులు చేతుల ద్వారా తీసేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నాది కాదు ఈ శరీరం అని బాగా దృఢ నిశ్చయంగా ఉన్నాడు. మళ్ళీ ఎవరో భక్తులు చూసి వాళ్ళు తీసేస్తారు, అప్పటికే బాగా గాలిపోయి ఉంటుంది. మళ్ళీ రోజు ఒకడు తాగేసి వచ్చేసి విపరీతంగా కొట్టుడు కొడుతూ ఉంటాడు. రోజు సాయంత్రం తాగేసి వచ్చేది, రాత్రిపూట్లో ఎగిరెగిరి తొన్నేది. మళ్ళీ ఆయనే పాపం సిద్ధారెడ్డి, సరేనైనా నువ్వు కొట్టి అలసిపోయినట్టున్నావు, నువ్వు వెళ్ళిపో, మళ్ళీ మా భక్తులు చూస్తే మళ్ళీ ఊరికి అనవసరంగా నీకు ఇబ్బంది అని రోజు వాడి చేతిలో దెబ్బలు తినేవాడు. ఎందుకు తినేవాడు? మనల్ని ఎవరైనా ఒక దెబ్బ కొడితే ఊరుకుంటామా? వాడిని చంపేస్తాం. మళ్ళా అహంకారం తట్టుకోలేక నిద్ర రాదు, మళ్ళీ వాడిని చంపే వరకు. మరి ఆయన ఎందుకు ఆ దెబ్బలు తిన్నాడు? ఇది అహంకారం తీసుకునే అభ్యాసాలంటే ఇట్లా చేయాలి. దెబ్బలు కొట్టించుకోవాలి, తిట్లు తిట్టించుకోవాలి, నిందలు అనుభవించాలి, అవమానాలు సహించాలి. ఇలా సహిస్తూ ఉంటే అహంకారం పోతుంది. మనం ఉల్టానే ఉన్నాం. పాము బుసుకొట్టినట్లు బుసుకొడుతూ ఉంటాం. ఎవడు మనల్ని మాట్లాడకూడదు, ఎవరు మనల్ని ఏలెత్తి చూపించకూడదు. మనం ఇంకా అహంకారాన్ని పుష్టి చేసుకోవాలనుకుంటాం. ఆ మహాపురుషులేమో అహంకారాన్ని తొలగించుకోవాలనుకుంటారు.
మన మాట ఎవరైనా వినకపోతే మనకు కోపం వస్తుంది. ఎన్ని ప్రకారాలు, ఎందుకు వినాలి మన మాట, ఎవడు వింటారు, అమ్మా నాన్నలకు పిల్లలు మాట వింటలేరని ఎన్ని ప్రకారాలు మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లేదు, శరీరాన్ని ప్రారబ్ధ కంఠార్పితం స్వవపుః, ఈ శరీరాన్ని కంప్లీట్ ప్రారబ్ధానికి వదిలిపెట్టేయాలి. అప్పుడు నువ్వు ఈ శరీరంలో ఉన్న మోహాన్ని తొలగించుకున్నావంటే నమ్మకం ఉంటుంది. ప్రాక్టికల్గా అలవాటు చేసుకోవాలి అహంకారాన్ని. మరి నువ్వు ఈ శరీరం కాదు అంటే ఈ శరీరం మీద వస్తున్న అటాకులకి నువ్వు రియాక్ట్ కాకూడదు. స్టార్టింగ్లో జీవన్ముక్త పురుషులకి వాళ్ళకి స్వాభావికంగానే ఈ శరీరం మీద మోహం ఉండదు కాబట్టి వాళ్ళని ఎవరైనా మనసావాచకరంగా అటాక్ చేస్తే కూడా వాళ్ళు రియాక్ట్ చేయరు. ముముక్షులైన వారికి బాధ కలిగిన జీవన్ముక్త పురుషులకి స్వాభావికంగా ఏ లక్షణాలు ఉంటాయో ముముక్షులు ప్రయత్నం చేసి ఆ లక్షణాన్ని పొందాలి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు అందుకే చెప్పింది, గురువుల్ని కనుక్కోవడానికి కాదు. శిష్యుడైన వాడు, ముముక్షైన వాడు ఆ జీవన్ముక్త పురుష లక్షణాలు అభ్యాసం చేసుకోవడానికి. ముముక్షుకి నొప్పి కలుగుతూ ఉంటుంది ఎవరైనా మనసా వాచ కర్మని అటాక్ చేసినప్పుడు. జీవన్ముక్త పురుషుకి దుఃఖం కలగదు. ముముక్షుకి దుఃఖం కలుగుతున్నప్పటికీ కూడా జీవన్ముక్త పురుషులాగా నటించాలి వాడు కొన్ని రోజులు. అలా అభ్యాసం చేసుకోవాలి. రియాక్షన్ చేయకూడదు. వాడు తిట్టాడని మళ్ళీ తిట్టనీకి పోకూడదు, వాడు కొట్టాడని మళ్ళీ కొట్టనీకి పోకూడదు. అలా కొన్ని రోజులు అభ్యాసం చేసుకుంటే ఈ శరీరం మీద ఉన్న అహంకారం పోతుంది. లేదంటే కానీ ఇంకా ఎక్కువ పుష్టి అయిపోతూ ఉంటుంది, నేను గొప్ప అనుకుంటే కానీ ఇంకా. కాబట్టి ఈ మూలాన్ని తీసుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత శ్రవణ మన నిధిధ్యాసనం చేసుకున్న తర్వాత అందరూ ఇక్కడ దాకా వచ్చేస్తారు. కానీ ఈ లాస్ట్ ఈ అహంకారాన్ని మాత్రము నెట్టేసుకోలేకపోతారు. పెద్ద పెద్ద మహానుభావులు ఇరుక్కుపోతారు. కాకుభూషణుడి అని కాకి రూపంలో ఉంటాడు ఒక మహానుభావుడు. 28 సార్లు రామాయణాన్ని చూసింటాడు. ఇప్పుడు మనం ఉన్నది 28వ రామాయణంలో. 28సారి రాముడు 4 యుగాలు పుట్టేసి 28సారి రాముడు రామాయణం అంతా జరిగిపోయింది. ఆయన ఒకసారి లోమర్ష ఋషి అని, ఆయన ఇంకా పెద్ద మనిషి. ఆయన శరీరంలో ఎంట్రికలు ఉంటాయి, ఎంట్రికల్ని రోమాలు అంటారు. ఒక ఎంట్రికి కింద పడిపోతే ఒక ఇంద్రుడు మారిపోతాడని, ఒక కల్పం అయిపోతుంది అని. అంత పాత మనిషి ఆయన ఇట్లా ఈ వేదాంతము శుష్క వేదాంతము ద్వారా కాకుభూషణుడికి చెప్తా ఉంటే కాకుభూషణుడికి అర్థమైపోతుంది. అంటే నీ దగ్గర ఉన్న జ్ఞానము అది ఆచరణలోకి రావాలంటే చాలా కష్టం ఉంటుంది. అందుకే ఈయనేం చెప్తాడు, నిష్కామ కర్మయోగము, కొన్ని రోజులు భక్తి ఉపాసన చేసుకుంటే అహంకారం పోయి నిజంగానే మనము నిర్గుణ నిరాకార స్వరూపానికి పోతామని కాకుభూషణుడి అంటుంటాడు. ఆ లోమర్ష ఋషి, నువ్వు నాకే వాద వివాదం చేసి వితండవాదం చేస్తావా, పో నువ్వు కాకవైపోతావు పో అని శ్రాపం పెట్టేస్తాడు. ఆ శ్రాపం పెట్టిన తర్వాత కాకుభూషణుడి అంటాడు, కాదు పెద్దాయన, నువ్వు అద్వైత సిద్ధాంతం గురించి గట్టిగా కేకలు పెట్టుకొని అరుస్తుంటివి. అద్వైత సిద్ధాంతం అంటే ఒకటే వస్తువు కదా. నువ్వు అద్వైత సిద్ధాంతంలో నిజంగానే నిర్గుణ నిరాకార స్వరూపుడు నువ్వు పొంది ఉంటే నీకన్నా భిన్నంగా వేరే ప్రపంచం లేనే కదా. మరి నువ్వు నాకు శాపం పెట్టావంటే నీకన్నా నన్ను భిన్నంగా చూసావు కదా. నీకన్నా నన్ను భిన్నంగా చూసినావు కాబట్టి నువ్వు నాకు శాపం పెట్టావు. భేదబుద్ధి ఉందే కదా నీకు. అందుకే నేను చెప్పేది, అప్పుడు లోమర్ష మహర్షికి నిజం అనిపిస్తుంది. అవును కదా, నేను శాపం ఉన్నది ఒకటే వస్తువు అయితే గాన బయట కనిపించే ప్రపంచం సత్యం కాకపోతే నాకు కోపం ఎందుకు వచ్చింది, నేను శాపం ఎందుకు పెట్టాను, నాకన్నా వేరే వస్తువు ఉంది అనే భావనతోనే శాపం పెట్టాను కదా. అప్పుడు ఆయన కూడా ఒప్పుకున్నాడు, అవును ఇది నాకు ఇంతవరకు నేను తెలుసుకున్నాను అన్నది శుష్క వేదాంతం, జ్ఞానాభాసం, జ్ఞానం కాదది. జ్ఞానం అయిపోయినట్టు మనకు భ్రాంతి కలుగుతూ ఉంది. నిజమైన జ్ఞానం అంటే ఆ స్థితిలోనే ఉండాలి. భేదబుద్ధి ఉండకూడదు. కోపం ఎలా వస్తుంది, జ్ఞానికి కోపం వస్తుంటుందా. అందుకే అప్పుడు కాకభూషణుడు అంటే, నువ్వు నాకు శాపం పెట్టావంటేనే నువ్వు ద్వైతాన్ని ఒప్పుకున్నట్టే నువ్వు అని చెప్పేసి. అంత పెద్ద మహానుభావులు అహంకారం తొలగించలేకపోయారు. పెద్ద పెద్ద పురాణులు, పెద్ద పెద్ద ఋషులు వాళ్ళంతా. ఇంకా మనం ఎంతటి వాళ్ళు అని
సామాన్యమైనది కాదు అహంకారాన్ని నెట్టేసుకోవడం అని. ఇక్కడ దాకా వచ్చేస్తారు. కొద్దిగా శ్రవణమని నిధిధ్యాసలు చేసిన తర్వాత ప్రపంచం మిథ్యా అనే నిశ్చయము అన్నీ వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చి బ్రేకులు పడిపోతాయి. ఇక్కడే మెయిన్ ఈ అహంకారాన్ని ఇది ఏడుస్తారు భక్తులు. పెద్ద పెద్ద వేదాంతులు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రయత్నం చేసి చేసి అలసిపోయి ఇంకా ఆత్మహత్యలు చేసుకోవాలని వెళ్ళిపోతారు, ఈ అహంకారాన్ని చంపుకోలేక. అందుకే అలాంటి ఋషులు వీళ్ళు ఎన్నో జన్మల నుంచి మోక్షాన్ని పొందలేక చాలా బాధపడుతూ ఉన్నప్పుడు కృష్ణ పరమాత్ముడు వాళ్ళకి వరాన్ని ఇస్తాడు. మీరు దేవతలు కూడా కొంతమంది దేవతలు కూడా ఏడ్చి భగవంతుడా ఈ అహంకారాన్ని మాత్రం మేము నెట్టేసుకోలేకపోతున్నాము, మాకు ఏమి తెలుస్తలేదు, మా శక్తి సామర్థ్యాలన్నీ ఎంత ఉపయోగించుకొని ఈ అహంకారాన్ని మాత్రం తీసుకోలేకపోతున్నాము, నువ్వే మాకు దిక్కున్నప్పుడు భయపడకండి, నేను కృష్ణావతారం ఎత్తి వస్తున్నాను, మిమ్మల్ని అందరినీ గోపికలుగా నేను పుట్టించేస్తాను, ఆ గోపికలలో మీకు నేను ఫస్టు నా మీద విపరీతమైన ప్రేమను కలిగిస్తాను, ఆ ప్రేమను కలిగించిన తర్వాత మీ మనసు సంపూర్ణంగా నాలోనే లయమైపోతుంది, ఆ అహంకారం మొత్తం నాలోనే లయమైపోతుంది, మళ్ళా నేను మీకు వియోగాన్ని ఇస్తాను, దూరం అయిపోతాను, మీకు కంప్లీట్గా దూరం అయినప్పుడు మీరు ఇంకా ఎక్కువ నా గురించి చింతనలు చేసి ఆ విరహంలో సంపూర్ణ అహంకారాన్ని నాలో లయం చేసుకొని మీరు మోక్షాన్ని పొందుతారని చెప్పేసి ఒక వరం ఇస్తాడు. ఆ గోపికలు ఎవరు కాదు, మనలాగే ఇలా మోక్షాన్ని పొందాలని శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసి 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 ప్రతీ జన్మలో మళ్ళీ అహంకారం దాకా వచ్చి అక్కడ ఫెయిల్ అయిపోయి మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ సాధన చేసి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి చేసి 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 అలసిపోయిన తర్వాత ఇంకా నా వల్ల కాదు దేవుడా, నాకు దిక్కు తెలీదు, నువ్వే దిక్కు అని చేతులు పైకెత్తి కంప్లీట్ శరణాగతి అయిన వాళ్ళే ఆ గోపికలుగా వచ్చారు. ఆ గోపీ గీత పెద్ద పెద్ద మహానుభావులు చెప్తుంటే వాళ్ళు స్వయంగా ఏడ్చేసుకుంటారు. ఆ గోపీలు పడే బాధ కృష్ణుని తపనలో అంత సామాన్యం కాదు. ఈ అహంకారాన్ని తొలగించుకోవడం అంటే పెద్ద యుద్ధమే. అది ఇక్కడ దాకా రావడం అంటేనే గొప్ప విషయం. అన్నీ సాల్వ్ చేసుకొని ఇంకా అహంకారాన్ని ఒకదాన్ని నెట్టేసుకోలేను. అందుకే ఈ విజ్ఞానమయ కోశంలో ముఖ్యంగా ఈ అహంకారమే ఉంటుంది. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.